ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 9వ ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది. ఇందులో వినోద్ చౌహాన్ అనే వ్యక్తిని నిందితుడిగా చేర్చింది. కేసు విచారణలో భాగంగా మే నెలలోనే చౌహాన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ మేరకు వివరాలతో ఢిల్లీలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో 9వ ఛార్జ్షీట్ ను ఈడీ అధికారులు సమర్పించింది. ఇక బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత అరెస్టుకు సంబంధించి గతంలో కోర్టుకు సమర్పించిన అధికారిక డాక్యుమెంట్లోనూ వినోద్ చౌహాన్ పేరును ఈడీ ప్రస్తావించింది. అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు మేము దినేష్ అరోరా కార్యాలయానికి వెళ్లాం. అక్కడి నుంచి నగదుతో నిండిన 2 బరువైన బ్యాగులను తీసుకువెళ్లి వినోద్ చౌహాన్ కు ఇచ్చామని కల్వకుంట్ల కవిత సిబ్బందిలో ఒకరు తమకు వాంగ్మూలం ఇచ్చారని గతంలోనే ఈడీ వెల్లడించింది. అభిషేక్ బోయినపల్లి ఆదేశాల మేరకు మేం ఇంకోసారి ఢిల్లీలోని తోడాపూర్ ఏరియాలో ఉన్న ఓ నివాసానికి వెళ్లాం. అక్కడి నుంచి డబ్బు కట్టలతో నిండిన 2 బ్యాగులను తీసుకువెళ్లి వినోద్ చౌహాన్ కు ఇచ్చామని కూడా కల్వకుంట్ల కవిత సిబ్బందిలో ఒకరు తమకు స్టేట్మెంట్ ఇచ్చారని ఈడీ వాదిస్తోంది. ఇలా తనకు అందిన డబ్బులన్నీ హవాలా మార్గంలో గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వినోద్ చౌహాన్ అందజేశారని ఈడీ అంటోంది. కవిత సహా పలువురు సభ్యులుగా ఉన్న సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపుల్లో దాదాపు 45 కోట్ల రూపాయలను గోవా అసెంబ్లీ ఎన్నికలకి ఉపయోగించారని ఈడీ వాదిస్తోంది.